విజయవాడలో జలవనరుల శాఖ కీలక సమీక్ష నిర్వహించింది. కాలువల పనులపై అధికారుల అలసత్వంపై మంత్రి సీరియస్ అయ్యారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఈఎల్సీ నరసింహమూర్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఈలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. నియోజకవర్గాల వారీగా కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత పనుల అంచనాల తయారీపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. అంచనాల తయారీలో అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏప్రిల్, మే నెలలో చేపట్టాల్సిన పనులకు ఇంకెప్పుడు అంచనా సిద్ధం చేస్తారని సిఈలను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. గతంలో జూన్లో అనుమతులు ఇచ్చే విధానం ఇక కొనసాగదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలా కాకుండా ఇరిగేషన్ అధికారులు తమ పనితీరును మార్చుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. ఆదివారం సాయంత్రంలోగా అంచనాలు సమర్పించాలని ఆదేశించారు. గడువులోగా అంచనాలు ఇవ్వని సిఈలు సోమవారం అమరావతి సచివాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. కాలువల్లో పూడికలు తొలగించకపోవడంతో గత 5 ఏళ్లలో రైతులు ఇబ్బంది పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యవసర నిధులు కేటాయించి చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కాలువల పనులపై ప్రభుత్వం ఫోకస్ పెంచిన నేపథ్యంలో అధికారుల పనితీరులో మార్పు ఎలా ఉంటుందో చూడాలి.